బంగ్లాదేశ్ భారత మధ్య గ్యాప్ రోజు రోజుకు ముదురుతుంది. బంగ్లాలో భారతీయులను ముఖ్యంగా హిందూ మైనార్టీలకు వ్యతిరేకంగా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ హిందువుపై ఎలాంటి దాడి జరుగుతుందో, ఏ హిందువు నాయకుడు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన పెరుగుతుంది. దీంతో అటు బంగ్లాదేశ్ లోనే కాక భారత్ లోనూ నిరసనలు పెరుగుతున్నాయి. త్రిపురలో బంగ్లాదేశీయులకు భోజనం, వైద్య సేవలు బంద్ అంటూ భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. మరోవైపు బంగ్లా భారత్ తో సంబంధాల్లో మార్పు వచ్చిందని, తిరిగి బలోపేతం చేస్తామంటూ రెండు దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ మాత్రం భారత్ కు బద్ద శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్ తో సన్నిహిత్యాన్ని పెంచుకుంటుంది. నాడు హిందువులపై ఆదరణ చూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మర్చిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు, విగ్రహాలను తగలబెడుతున్నారు. ఇంతేకాదు, హిందువులను నరికి వేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు. హిందూ గురువులను కూడా అరెస్టు చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ లో అసలు తిలకం, కాషాయం వాడొద్దంటూ ఇస్కాన్ టెంపుల్ అక్కడి హిందువులకు సూచించే పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాన్ని భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఇస్కాన్ ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ఇస్కాన్ పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదిరించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రమన్ దాస్ మాట్లాడుతూ, ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయని అన్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్ కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినాదించారు. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రీట్రీట్ ను నిలిపివేశారు. బంగ్లాదేశ్ లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్ కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాలో తమ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ ని కాదని మహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింతగా పెరిగేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పౌరులకు వీసా నిబంధనల్ని సడలించింది. పాకిస్తాన్ పౌరులకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరాన్ని తొలగించింది. 2019లో ఈ క్లియరెన్స్ ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 2న బంగ్లా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి పరిమితుల్ని తొలగించింది. ఈ పరిణామం రానున్న కాలంలో భారత్ కి భద్రతాపరమైన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ డిసెంబర్ 3న ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు ఖలీదా జియాతో సమావేశానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. గత నెలలో తొలిసారిగా కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ కి పాకిస్తాన్ నుంచి కార్గో నౌక వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కు వీసా నిబంధనల్లో సడలింపుల్ని ఇచ్చింది. ఖలీదా జియా మాజీ ప్రధాని షేక్ హసీనా లా కాకుండా పాకిస్తాన్ తో సంబంధాలను కలిగి ఉండి, షేక్ హసీనా సమయంలో భారత్ కి మంచి మిత్రురాలిగా ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ తో మొత్తం జమేతే ఇస్లామీ బిఎన్పిలే పాలన సాగిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్, భారత సంబంధాలు దెబ్బతింటున్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువులతో సహా ఇతర మైనార్టీల భద్రతపై భారత్ ప్రభుత్వం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఆందోళనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని బంగ్లాదేశ్ బహిరంగంగా ఆరోపిస్తుంది. భారతదేశంతో బంగ్లాదేశ్ కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్ లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ అతకలేనంతగా మారుతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.